కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూటమి ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన కాకినాడ సిటీ కోఆర్డినేటర్ బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. కాకినాడ ప్రైవేటు హోటల్లో ఆయన మాట్లాడుతూ ఏదైనా ప్రశ్నిస్తే అర్థం లేని ఆరోపణలు సమాధానాలు చెబుతున్నారన్నారు. వ్యక్తిగత దోషణలు సంస్కారం కాదని హితవు పలికారు. గత గెలుపు ద్వారంపూడి ప్రతిభ కాదని జనసేన తెదేపై విడివిడిగా పోటీ చేసినందున మాత్రమే గెలిచారని అన్నారు. ద్వారంపూడి వ్యక్తిగత వివరాలు తన వద్ద ఉన్నాయని, తన సంస్కారంతో వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్పాలని, అనవసర విషయాలు వద్దన్నారు. కేవలం ఓడిపోతాననే భయంతోనే ద్వారంపూడి ఇలా మాట్లాడుతున్నారన్నారు. ప్రజల విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించుకుని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలన్నారు. కార్యక్రమంలో దొగ్గన బాబ్జీ, సబ్దిరి పరమేశ్వరరావు, మాకిరెడ్డి భాస్కర్, నల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాకినాడలో గంజాయి ఆగిపోవాలన్నా, రౌడీయిజం తగ్గాలన్నా, కాకపోతే పేకాట సంస్కృతి రాకుండా ఉండాలన్నా, ఇటువంటి ఏం చేయాలన్నా కూడా ముఖ్యంగా కొండబాబు గారిని అధికారంలోకి రాకుండా చూడండి, ఆయనకు ఓటేసి మీరు గెలిపిస్తే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇన్నాళ్ళు 5 ఏళ్ళు నేను కష్టపడి ఆపాను, చాలా కష్టపడి ఆపాను, కాబట్టి నేను చాలా మంచివాడిని, మీ గురించి నేను చాలా కష్టాలు త్యాగాలు చేశాను, కాబట్టి మాకు ఓటు వేయండి అని పెట్టాడు. అక్కడ తాగితే పర్వాలేదు, కొండబాబు గారికి సమాధానం చెప్పడానికి చాలా స్ట్రాంగ్ టీం ఉంది. అయితే ఉదయ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గురించి, టీ టైం ఉదయ్ గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన ఒక బుక్కీ అట, ఆయన రూమ్లోనే బుక్కీలు కూర్చొని క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందట. టాటా అంటూ నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను, మీరు అందరూ రండి అన్నాడు. సో అన్న తర్వాత కొద్దిగా అంతకుముందు ఒక మీటింగ్ పెట్టి మా దుగ్గిన బాబ్జీ గారిని, అంటే 10-12 ఏళ్ళుగా ఆయనతోటే సాహచర్యం చేస్తూ ఆయన విధానాలు నచ్చక మానేసి బయటకు వచ్చి జనసేనలో జాయిన్ అయిన దుగ్గిన బాబ్జీ గారు నిన్న కాక మొన్న ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా 72 యూనియన్లు మీ కబ్జాలో పెట్టుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, లారీ ఓనర్లు నష్టపోతున్నారు, ట్రేడ్ నష్టపోతుంది, ఇలా చేయడం తప్పు అని చెప్పి ఆయన అడిగిన పాపానికి ఆయన కుటుంబం జైలుకెళ్ళి ఆయన అడిగింది ఏంటి, యూనియన్లు నీ గుప్పిట్లో ఉన్నాయి, నువ్వు అరాచకం చేస్తున్నావు అంటే వాటికి సమాధానం చెప్పకుండా ఆయన కుటుంబం గురించి మాట్లాడడం మొదలెట్టాడు. అంటే ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తుందా అంటారు కదా, ఇతను యజమాని జగన్మోహన్ రెడ్డి గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమైందయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు. లేకపోతే స్టీల్ ప్లాంట్ మైనింగ్ ఏమైందయ్యా అంటే గనులు ఏమయ్యాయి అంటే మళ్ళీ అదే మాట్లాడతాడు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది అంటే అదే మాట్లాడతాడు. రైల్వే జోన్ ఏమైంది అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు. ఇది వ్యక్తిగత జీవితాలకి ఈ రాజకీయానికి సంబంధం ఏంటో నాకు అర్థం కాల. ఈ వైసీపీ మళ్ళీ ఏమనంటే విశ్వసనీయత అంటాడు, చెప్పింది చెయ్యాలి, చేయకపోతే వెళ్ళగొట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, కానీ అది కూడా రాదు. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ దేవి శ్రీదేవి సినిమా హాల్లో నీ అరాచకాలు మొదలయ్యాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఆర్యవటం రెడ్డి అంటాను, ఇక మీద నుంచి నేను ఆర్యవటం అనే పిలుస్తాం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చావు మూలాలు కూడా తెలియాలి కదా, ఆ మూలాలను బట్టి మీరు చేసే వ్యవహారాలు ఎలాగుంటాయో కూడా తెలియాలి కదా. నువ్వు ఆర్యవటం నుంచి వచ్చి నీకు ఒక నలుగురు అండ ఉంది, మీ బావమరిది, ఫ్రూటీ బ్రదర్స్, అడబాల బాబ్జీ, అదే బ్రాకెట్ సింగిల్ డిజిట్ బ్రాకెట్స్ ఆడుతుంటారు కదా ఆయన, అలాగే మల్లిపోమల గణపతి గారు, వీళ్ళందరినీ కలిసి 2014లో వీళ్ళందరి వల్ల నువ్వు ఓడిపోయావు, వాళ్ళ అరాచకాల వల్ల నువ్వు ఓడిపోయి మళ్ళీ గెలిచినట్టే మళ్ళీ అదే నలుగురు వచ్చి నీ చుట్టూ చేరారు. నువ్వు చేసింది బ్రాకెట్లు ఆడడం, రాకపోతే గంజాయి స్మగ్లింగ్, ఇవన్నీ నువ్వు చేస్తూ అక్రమాలు ఎవరైనా తిరగబడితే నీ వాలంటీర్లు పంపించి బెదిరిస్తూ ఇంత అరాచకాలు చేస్తున్న నువ్వు వచ్చి చాలా నీతివంతమైన మాటలు మాట్లాడుతున్నావు. పైపెచ్చు బాబ్జీ గారు వ్యక్తిగత జీవితాల గురించి వచ్చావు. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం మొదలెడితే నాకు ఆ మధ్యనే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక బిడ్డను సంఖ్యలో పెట్టుకుని ఒక ఆవిడ వచ్చి నీ వారసుడు అంటుంది. ఆ విషయాలు కూడా నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత జీవితాలు మాట్లాడితే ఆ లేడీకి కొద్దిగా ఇబ్బంది కలగకూడదు, ఆవిడకి ఆ తల్లికి ఇబ్బంది కలగకూడదని నేను మాట్లాడలేదు, కానీ ఆ వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నీ చరిత్ర, నీ హీనమైన చరిత్ర, నువ్వు ఇక్కడి నుంచి